చేసినందుకు ఇద్దరు బోత్ కమల్ హాసన్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు బాగా గట్టిగా పట్టుకున్నారు. రంగారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి నటులు వచ్చారు. అంటారు ఆయన ఎక్కడ మనం ఎక్కడ. మీరు చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు బా మీరు సన్నిహితులు అని చాలా మందికి తెలుసు, కానీ మీలో మీకు ఓ బంధుత్వం కూడా ఉంది. అవును, మేమందరం కజిన్సే, కజిన్ బ్రదర్సే. మీరు కజిన్స్ కావడంతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయింది. లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని ఎంచుకున్నారు. అదేమీ లేదు, నేను ఎప్పుడు కూడా ముందు కొన్ని కథలేమో హీరోని మనసులో పెట్టుకుని రాసుకుంటాను, కొన్ని కథలేమో కథ రాసేసిన తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి పెట్టుకుంటాను. సిరిసిరి మూవ్ ఉంది. సిరిసిరి మూవ్ అనే కథ ఎంత బాగున్నా కూడా, ఒక శోభన్ బాబు గారు రెడీగా ఉన్నా కూడా వేస్తే మిస్ఫిట్ అవుతుంది. వాళ్ళకి తగినంత అక్కడ మెటీరియల్ ఉండదు. అది మామూలు ఏదో ఉంటుంది అలా. ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదో కొంత మెటీరియల్ కావాలని ఉంటుంది. ఒక శరీరానికి 2 మీటర్లే పడుతుంది గుడ్డ, ఒక శరీరానికి 3 మీటర్లు కావాలి ల్యాండ్స్కి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది సపోజింగ్ 1.5 మీటర్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఎంచుకుంటాం మనుషులు, పొట్టిగా ఉండి కొంచెం సన్న చేతులు. అట్లాగే కథని బట్టి ఎంచుకునేటప్పుడు సిరిసిరి మూవ్ అనే కథకి ఇతనే తగిన వాడిలాగా ఉంటాడు చూస్తే, అతను ఆలోచించలేము ఇంకోళ్ళని. అట్లాగే కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషం ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. రామారావు గారే తడతారు అప్పటి వరకు వేసిన వాళ్ళల్లో. అట్లా మేము అనుకున్న కథలకి అట్లా ఎన్నుకోవడం జరిగింది. సీతామహాలక్ష్మి కావచ్చు, శుభోదయం కావచ్చు, సిరిసిరి మూవ్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్సనల్ అవన్నీ అట్లా జరుగుతాయి. అట్లా ఎన్నుకోవటం. నటుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, నటులు అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కానీ ఇటువంటి వాళ్ళంతా మిగతా స్ట్రీమ్ సినిమాల్లో ఒకలాగా అనిపించారు. మీ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ పూర్తి విభిన్నంగా ఉంది. వాళ్ళలో ఎవరు చూడని ఒక దృక్కోణాన్ని మీరు చూపించారు. నేను ఉదాహరణకి శంకరాభరణం అంటాను. అల్లు రామలింగయ్య గారిని అందరూ ఒకలా చూపిస్తే, అల్లు రామలింగయ్య గారిలో ఉన్న సాత్విక కోణాన్ని, ఆయనలో ఉన్న స్పృశించని అంశాన్ని చూడగలగటం. అది ఒక నటుడు అనేవాడు మల్టీఫాసెటెడ్గానే ఉంటాడు. కానీ ఏమవుతుందంటే వరుసగా వేసే సబ్జెక్టులను బట్టి ఒక స్టాంపింగ్ పడిపోతుంది అంతే. ఒక సత్యనారాయణ గారు ఉన్నారు, ఆర్చ్ విలన్, ఇంకా అట్టా మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంక మనం ఇంకో కోణంలో చూడలేం. నేను కూడా అదే ప్రస్తావించాను. శృతిలయంలో వారి శృతిలయంలో కాకపోయినా శారదలోనే శారద బ్రదర్గా వేస్తాడు. అందరికీ అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే శారదలో చాలా సెంటిమెంటల్ రోల్ సత్యనారాయణది, వెరీ సెంటిమెంటల్. అసలు అతను ఇదివరకు వేసినటువంటి మహా దుర్మార్గపు వేషాలకి చాలా విభిన్నంగా ఉండే వేషం, చాలా సాత్వికమైన వేషం. సెంటిమెంట్ రావాలి అక్కడ, రాకపోతే మిస్ఫైర్ అయిపోతుంది, మొత్తం కథే మిస్ఫైర్ అయిపోతుంది. సో అప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. అంటే నాకు మొండి ధైర్యమా అని నేను చెప్పను, చెప్తే ఇప్పుడు ఏదో మహా గర్విష్ఠలాగా ఉంటుంది. అది ఎందుకు మన రోజులు బాగున్నాయి, మనం వేసినప్పుడు ఒక వేషానికి ఒక ఎంత ఎన్నుకున్నప్పుడు మన రోజులు బాగుండాలి ముందర. లేకపోతే అతను మిస్ఫిట్ అయ్యి కథని చెడగొట్టిన, అతను చెడగొట్టాడు, ఆడియన్స్ ఆ కోణంలో చూడలేరు అతన్ని.